కీరవాణి ఇది కేవలం పేరు కాదు, సంగీత ప్రపంచంలో ఓ బ్రాండ్. నాటు నాటు అంటూ తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి ఆస్కార్ కీర్తిని తెచ్చిపెట్టడంతో ఆయన పేరు మారుమోగింది. ఆయన స్వరాలు తెలుగు ప్రేక్షకులను మైమరిపించాయి. ఆయన స్వరపరిచిన పాటలు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తిరుగులేని దర్శకుడిగా వెలుగొందుతున్న ఎంఎం కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 1990లో వచ్చిన మనసు మమత కీరవాణి స్వతంత్ర సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమా పాటలు చాలా హిట్ అయ్యాయి. అక్కడి నుంచి కీరవాణి ప్రస్థానం వేగంగా దూసుకుపోతోంది. క్షణక్షణం, అన్నమయ్య, బాహుబలి వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరాలు తెలుగు ప్రేక్షకులను మైమరిపించాయి. ఆయన పాటల్లో కొత్తదనం, మనసుకు హాయినిచ్చే మధురానుభూతిని కనిపిస్తూ ఉంటుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా చరిత్రలోని మైలురాయిగా నిలిచింది. కీరవాణి ఆస్కార్ వేదికపై నిలబడి అవార్డు అందుకున్నప్పుడు ప్రతి తెలుగువాడు గర్వపడ్డాడు. ఇది ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, తెలుగు సినిమా సంగీతానికి దక్కిన గౌరవంగా భావించారు. కీరవాణి కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు, ఒక మంచి మనిషి. ఆయన నిరాడంబరత, వినయం అందరికీ ఆదర్శం. ఆయన ఎప్పుడు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే ఆయన సంగీతం ఎప్పుడు తాజాగా, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది.